ఒకప్పుడు రేలంగి మావయ్య అంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే శ్రీకాంత్ అడ్డాల. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్. శ్రీకాంత్ అడ్డాల ఈ పేరు వినగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆప్యాయతలు, అనురాగాలు కలబోసిన మధ్యతరగతి ప్రేమలు శ్రీకాంత్ దర్శకత్వం చేసిన సినిమాలో ప్రధానంగా కనిపించే అంశాలు. నేటి సినిమాలు బూతుపాటలు, బూతు పదాలతో నేటి కుర్రకారును మరింత చెడుదోవ పట్టేలా కొందరు సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న తరుణంలో అటువంటి కుర్రకారుని సైతం తన సినిమాల వైపు మలుచుకున్న గొప్ప దర్శకుడని చెప్పాలి. రేలంగి మావయ్య అంటూ ఒక క్యారెక్టర్ కి ప్రాణం పోసి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సామాన్యుడికి కుటుంబంలో ఉండే ఒక మంచి వ్యక్తి విధానాన్ని తెరకు పరిచయం చేశారు శ్రీకాంత్ అడ్డాల. ఆయన రాసిన కథలు మన చుట్టుపక్కల ఏదో ఒక కుటుంబంలో జరిగినట్టు అనిపించేలా దర్శకత్వం చేయటంలో ఆయన ప్రతిభ వేరు. తన మొదటి సినిమాలోనే కొడుకును ప్రేమించే తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూపిస్తూ పిల్లలకు అన్ని దాచిపెట్టి ఇచ్చే తల్లి ఆఖరికి కొడుకుకు ప్రేమించిన అమ్మాయిని కూడా కొడుకు ప్రయోజకుడయ్యే వరకు దాచిపెట్టి జీవితంలో విజయం సాధించిన కొడుకుకి ప్రేమించిన అమ్మాయిని బహుమతిగా ఇచ్చే సరికొత్త పాయింట్తో శ్రీకాంత్ దర్శకత్వం చేసిన సినిమా కొత్త బంగారు లోకం. బంధాలకు బంధుత్వాలకు చక్కటి ఉదాహరణతో కేవలం జీవితంలో డబ్బులు మాత్రమే కాదు, ప్రేమానురాగాలు కూడా ఉండాలి. మన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరికి చక్కగా పలకరించుకుంటూ అన్నదమ్ముల మధ్యన ఉండే ఓ సెంటిమెంట్ పాయింట్తో అందరికీ విలువలు ఇవ్వాలి అనే అంశంతో తీసిన మల్టీస్టార్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినీ ప్రపంచంలో తనకి ఒక చోటు సంపాదించుకున్నారు. ఆయన ప్రతి సినిమా ఫార్ములా మాత్రం ఒక్కటే, కుటుంబమంతా సినిమా కలిసి చూడాలి. ఇదే ప్రధాన అంశంగా సినిమాలు చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల. తన జీవితాంతం పదవి తానే అనుభవిస్తాడు అనుకునే ఒక పొగరుబోతికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి ఎన్నికలంటే పెద్ద పెద్ద వాలాల శబ్దాలు, మైకులు విరిగిపోయేలా పనిచేసే నాయకుడికి వ్యతిరేకంగా యూత్ అంతా కలిసి కట్టుగా చదువుకున్న వ్యక్తిని నిలబెట్టి ప్రజల్లో చైతన్యం కల్పించే సన్నివేశాలు, ఛాలెంజ్లతో కూడిన ముకుంద లాంటి సినిమా దర్శకత్వం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న గొప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఒంటరిగా బ్రతకటం కంటే చుట్టూ చుట్టాలు ఉంటూ అందరి పలకరింపులు ఉంటే అదో గొప్పతనం అంటూ మరో కొత్త కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టి బ్రహ్మోత్సవం లాంటి సినిమా తీసి తనలో ఉన్న కలుపుగోలు తనాన్ని మరోసారి చూపించే ప్రయత్నం చేసి దెబ్బతీసిన ఆ సినిమా నిర్మాతకు అండగా ఉన్నారు శ్రీకాంత్ అడ్డాల. నారప్ప, పెదకాపు 1 లాంటి సినిమాలు కూడా తీసి తనలో ఉన్న మరో కోణాన్ని కూడా తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాకి నిర్మాణ బాధ్యతలు సురేష్ నిర్వహించారు. మంచి బడ్జెట్ తో తీసిన సినిమా విడుదల సమయంలో ఏపీలో కరోనా విలయతాండవం ఆడుతున్న సమయంలో సురేష్ బాబు సాహసం చేసి ఓటీటీ ద్వారా నారప్ప సినిమా విడుదల చేసి అటు దర్శకుడు ఇటు నిర్మాత సినీ ప్రముఖులు ప్రశంసలు పొందారు. పెదగాపు 1 సినిమా తర్వాత మళ్లీ తన మార్కు ఫార్ములాతో మరోసారి తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టి సినిమా కథ తయారీలో పడ్డాడు శ్రీకాంత్ అడ్డాల. కూచిపూడి వారి వీధిలో అనే టైటిల్ తో మళ్లీ తన మార్కు లాంటి మంచి కథతో తెలుగు ప్రజల ముందుకు రానున్నారు శ్రీకాంత్ అడ్డాల. నేడు శ్రీకాంత్ అడ్డాల పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీం.